వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా ఈరోజు నుంచి బిట్స్ మొదలవుతున్నాయి. ఈరోజు ఫస్ట్ డే. బిట్స్ చాలా నేను సేకరించడం జరిగింది. అండ్ ఇలా సిరీస్ రూపకంగా నేను ప్రతిరోజు కొన్ని బిట్స్ అన్నది నేను మీకు అందివ్వడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ డే. లెట్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ? బ్యాంక్స్ కెన్ యాక్సెప్ట్ నెదర్ డిమాండ్ నార్ టైమ్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్. సెకండ్ ఆప్షన్, banks can accept only demand deposits from public. Third, banks can accept only time deposits from the public. And fourthly, banks can accept both demand and time deposits from public. Fifthly, banks can accept demand and time deposits only from government. So మనకు కరెక్ట్ ఆప్షన్ మనకు కనపడుతుంది. సో బ్యాంక్స్ కెన్ యాక్సెప్ట్ బోత్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్స్. తెలుసు కదా, డిమాండ్ డిపాజిట్స్ అంటే ఎప్పుడైతే మనకు కస్టమరు బ్యాంకుని అడుగుతాడో అడిగిన వెంటనే అతనికి విత్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇచ్చేసేయాలి. అండ్ టైం డిపాజిట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీస్ ఉంటాయి. కొన్ని ఎఫ్డీస్ ఒక 3-4 ఇయర్స్కి లాక్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో అలాంటి లాక్ పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే బ్యాంక్స్ ఇవ్వవు, ఈ సమయానుకూలంగానే ఇస్తాయి. సో అలా డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్ రెండు కూడా బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తాయి పబ్లిక్ నుంచి అనేది రైట్ ఆన్సర్గా మనకు కనపడుతుంది. సెకండ్ది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ అండ్ మేనేజ్ కరెన్సీ ఇన్ ఇండియా? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, ఆర్బీఐ, నన్ ఆఫ్ ది అబౌవ్. నేషనలైజ్డ్ బ్యాంకే, కానీ దీనికి ఇక్కడ పేరు క్లియర్గా ఉంది కనుక ఫోర్త్ ఆప్షన్ని మనం సెట్ చేసుకుంటున్నాం. మూడవ క్వశ్చన్, ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే మనకు ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో ఎంత సేవింగ్స్ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే నన్ అదర్ దాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అది ఫైనాన్షియల్ రెగ్యులేటర్ కనుక. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, ద యూజువల్ డిపాజిట్ అకౌంట్స్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ కరెంట్ అకౌంట్స్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ అకౌంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ అకౌంట్ కాదు. అండ్ ఇన్సూరెన్స్ అకౌంట్ కాదు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కాదు. ఇక్కడ నెక్స్ట్ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ కాదు. తర్వాత ఇక్కడ అదే ఉంది ఇది. సో మనకు లోన్ అకౌంట్స్ కాదండి. మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అకౌంట్స్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ టర్మ్ డిపాజిట్ అకౌంట్. ఇక్కడ లోన్ అకౌంట్ అనేది బ్యాంకులో యాక్సెప్ట్ చేస్తారు. బ్యాంక్స్లో మనం లోన్ తీసుకున్న వెంటనే మనకు ఒక అకౌంట్ నెంబర్ వేరే వస్తుంది. సో ఇది వరకు ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే యూజువల్ డిపాజిట్ అకౌంట్స్ ఆఫ్ బ్యాంక్స్ అన్నారు. సో దీంట్లో కరెంట్ అకౌంట్ ఉండాలి, సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఈ రెండు చాలా కీలకం. ఈ రెండు ఉన్న ఆప్షన్ ఇది మాత్రమే అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడే ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్ ఆర్, మనకి అది కెనాట్ బి రీపేయబుల్ ఆన్ డిమాండ్, రీపేయబుల్ ఆఫ్టర్ అన్ అగ్రీడ్ పీరియడ్, రీపేయబుల్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ డిపాజిటర్స్, రీపేయబుల్ ఆన్ ద డిమాండ్ ఆర్ ఆఫ్టర్ అన్ అగ్రీడ్ పీరియడ్ యాజ్ పర్ ద బ్యాంక్స్ చాయిస్. రీపేయబుల్ ఆఫ్టర్ అన్ అగ్రీడ్ పీరియడ్ అండి. అయితే ఇంతకన్నా ముందే ఆ వ్యక్తి కనుక మరణిస్తే అప్పుడు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, డెత్ ఆఫ్ డిపాజిటర్స్. అతను చనిపోతే అతని ఎవరైతే నామినీస్గా పెట్టారో ఆ నామినీస్కి ఆ అమౌంట్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అయితే మనకు రీపేయబుల్ ఆఫ్టర్ అన్ అగ్రీడ్ పీరియడ్. ఇందాక చెప్పాను కదా, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే దాన్ని మనం ఏమనొచ్చు అంటే టైం డిపాజిట్స్ అంటామంట. అంటే మనకు ఒక అగ్రీడ్ పీరియడ్లో నేను ఒక ఈ స్కీమ్లో 3 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను అంటే 3 సంవత్సరాల వరకు అది లాకిన్ పీరియడ్లో ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ని వాళ్ళు మన అమౌంట్ మీద లోన్ ప్రొవైడ్ చేసి ఇస్తారు తప్ప మన అమౌంట్ అయితే మనకి ఇవ్వరు. సో అలాంటప్పుడు మనము డిమాండ్ చేస్తే అమౌంట్ అయితే ఇవ్వరనమాట. సో ఆ సమయం పూర్తి కావాలి. ఓకే, సిక్స్త్ క్వశ్చన్, checks can be issued in respect of which of the following accounts? Saving bank accounts and current accounts. సో తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ కాదు, అండ్ క్యాష్ అకౌంట్స్ కాదు, అండ్ లోన్ అకౌంట్స్ కాదు, అండ్ కరెంట్ అండ్ లోన్ కాదు. సో అంటే మనకు ఇక్కడ సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ బేసిస్ మీదనే మనకు చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
Next, seventh question. So the following is the correct statement. Interest rate savings deposits are the same as current deposits. ఇది రాంగ్ అండి. ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసిన విషయం అని నేను చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆన్ కరెంట్ అకౌంట్స్ అట్ ఏ హయ్యర్ రేట్ దాన్ టర్మ్ డిపాజిట్ అకౌంట్స్. సో ఇది కూడా రాంగే, హయ్యర్ ఏముండదు. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ ద సేమ్. సో సేమ్ కూడా ఉండదు అనమాట. ఇది కూడా రాంగ్. కరెంట్కు సేవింగ్స్కు సేమ్ అయితే ఉండదు అన్నమాట ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్, నో ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆన్ ఎనీ డిపాజిట్ బై ద బ్యాంక్. ఇది అటర్లీ రాంగ్. నెక్స్ట్, నార్మల్లీ నో ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ ఆన్ ద కరెంట్ అకౌంట్స్ ఈస్ కరెక్ట్. అంటే మనకు కరెంట్ అకౌంట్స్ డిపాజిట్స్కు మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయరు అనమాట. నార్మల్గా అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డెఫినేషన్ ఆఫ్ మార్టిగేజ్. మార్టిగేజ్కు డెఫినేషన్ ఏంటి అంటే ఇట్స్ ఎ సెక్యూరిటీ ఆన్ మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ఎ లోన్ గివెన్ బై ద బ్యాంక్. సెకండ్ది, it's a concession. Next, it's a security, it's a facility, it's a security on immovable property for deposit received by bank. ఇది సెక్యూరిటీనే, కానీ మూవబుల్లా ఇమ్మూవబుల్లా అనేది మనం ఆలోచించాలి. సో సెక్యూరిటీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఫర్ ఏ లోన్ గివెన్ బై ఏ బ్యాంక్. మనకు మార్టిగేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 లక్షల లోన్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఒక ల్యాండ్ కానీ, ఒక హౌస్ కానీ, ఒక బిల్డింగ్ కానీ మనము మన పేపర్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు మనకు లోన్ ఇస్తారనమాట. సో దాన్ని మనం మార్టిగేజ్ అంటాం. సో అలా అంటే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ఉపయోగించి మనం లోన్ తీసుకుంటాం. అది ఒక సెక్యూరిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ninth question. So the following is known as the cross selling by banks. Cross selling అంటే ఏంటి అంటే, ఓకే, సేల్ ఆఫ్ డెబిట్ కార్డ్ టు ఏ క్రెడిట్ కార్డ్ హోల్డర్. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ to a depositor, insurance of cash against a check presented by the third party, offered to the existing bank customers some additional banking products with a view to expand banking business. So దీంట్లో క్రాస్ సెల్లింగ్ బై బ్యాంక్స్ అని ఏదేంటి అంటారు అంటే అన్నిటినీ అంటారు. సో ఆల్ ABCD ఈజ్ ద రైట్ ఆన్సర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10th question. Financial inclusion or inclusive finance means the provision of the delivery of financial services at the affordable cost to sections of disadvantaged and low income segments of society. Okay, next, 11th question. Which of the following are the goals of financial inclusion as defined by the United Nations? సో యునైటెడ్ నేషన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ యాక్సెస్ అట్ ఎ రీజనబుల్ కాస్ట్ ఫర్ ఆల్ హౌస్ హోల్డ్స్ టు ఏ ఫుల్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ సేవింగ్స్ ఆర్ డిపాజిట్ సర్వీసెస్, పేమెంట్ and transfer services, credit and insurance. Second, the sound and safe institutions governed by clear regulation and industry performance standards. Moreover, the financial and institutional sustainability to ensure continuity and certainty of investment, and competition to ensure choice and affordability for clients. So answer is all of the above. Next question. When a check returns unpaid by a bank is called a check of dishonor or a dishonor of check anamata. Next, the NEFT stands for National Electronic Funds Transfer System. So National Electronic Funds Transfer System is the full form of NEFT. Next question. Upper limit prescribed for the real time gross settlement RTGS transaction is, సో మనకు 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, 40 లక్షల అంటే దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ బై బ్యాంక్స్ యాజ్ కార్పొరేట్ ఏజెంట్స్ ఈజ్ నోన్ యాజ్ అ బ్యాంక్ అష్యూరెన్స్.
Okay, 16th question. In order to attract more foreign exchange, the government of India decided to allow foreign investment in LLP firms. LLP stands for Limited Liability Partnership. 17th question. Interest on saving bank account is now calculated by bank on minimum balance during the month, minimum balance from first to last day of the month, minimum balance from 15th to last day of the month, maximum balance during the month. Answer daily product basis. Next, the 18th question. Which of the following body is the largest shareholder in percentage shareholding of a nationalized bank? So మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, నాబార్డ్, ఆర్బిఐ అండ్ ఐబిఏ. ఆన్సర్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, లార్జెస్ట్ షేర్ హోల్డర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వెన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్? సో ఇన్ఫ్లేషన్ కనుక మనకు రేట్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ అన్నది డిక్రీజ్ అవుతుంది. పర్చేసింగ్ పవర్ డిక్రీజ్ అవుతుంది అంటే మనము ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసే మన దగ్గర ఉన్న కెపాసిటీ కిందికి పడిపోతుంది. సో అలా ఎందుకు పడిపోతుంది అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ధరల పెరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు అనుకోండి, మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, మనం ఈజీగా పర్చేస్ చేయగలం. అప్పుడు మనకు పర్చేసింగ్ పవర్ మన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అదే 100 రూపాయల ప్రోడక్ట్ 500 అయింది అనుకోండి, మన దగ్గర 1000 రూపాయలు సేమ్ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా మనం కొంత ఆలోచిస్తాం, ఇంకా మనది అసలు ఆ ప్రోడక్ట్ లేకుండా పర్లేదులే అని మనం కొనడం ఆపేస్తాం. సో అలా మన పర్చేసింగ్ పవర్ అనేది కిందికి పడిపోతుంది ఎప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే. అంటే అమౌంట్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మన బయట ప్రోడక్ట్ అమౌంట్ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగితే మన పర్చేసింగ్ పవర్ కిందికి పడిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ వీడియోస్ నెక్స్ట్ రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.